ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కర్ణాటక పర్యటన సందర్భంగా బెంగళూరులో చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి. 40 ఏళ్ల కిందట సినిమాల్లో హీరోలు చెట్లను కాపాడే పాత్రలు పోషిస్తే ఇప్పటి హీరోలు చెట్లను నరికే స్మగ్లర్ల వేషాలు వేస్తున్నారని పవన్ పర్యావరణాన్ని దృష్టిలో ఉంచుకొని వ్యాఖ్యానించారు. అందుకు ఉదాహరణగా కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ 1973లో నటించిన గంధడాగుడి అనే చిత్రాన్ని ప్రస్తావించారు. ఆ సినిమాలో రాజ్ కుమార్ అడవుల్లోని చెట్లను నరకకుండా స్మగ్లర్లను, వేటగాళ్లను అడ్డుకుంటాడని పవన్ పేర్కొన్నారు. అయితే పవన్ ఈ వ్యాఖ్యలు అల్లు అర్జున్ ఉద్దేశించి చేశారంటూ ఓ వర్గం నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. పుష్ప 2 చిత్రాల్లో అల్లు అర్జున్ ఎర్రచందన స్మగ్లర్ పాత్ర పోషిస్తుండటంతో ఇటీవల ఎన్నికల సమయంలో చోటు చేసుకున్న పరిణామాల కారణంగా పవన్ ఈ విధంగా టార్గెట్ చేశారని ఆరోపిస్తున్నారు. ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్రారెడ్డికి అల్లు అర్జున్ మద్దతు పలికిన విషయాన్ని మనసులో పెట్టుకుని పవన్ ఈ వ్యాఖ్యలు చేసినట్టు అనిపిస్తోందని కొందరు నెటిజన్లు కామెంట్ చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యావరణం అటవులపై కర్ణాటకలో జరిగిన పర్యావరణం అటవీ సంరక్షణ సమావేశంలో కొన్ని హాట్ కామెంట్స్ చేయడం జరిగింది. ఈ కామెంట్స్ పరోక్షంగా పుష్ప 2 సినిమా గురించే అంటూ కూడా పలువురు నెట్టింట వైరల్ చేస్తూ ఉన్నారు. ఈ మధ్య తన కొలీగ్స్తో మాట్లాడుతూ కల్చర్ అనేది చాలా మారిపోయిందని, ఇదివరకు 40 సంవత్సరాల క్రితం చూసుకుంటే అడవులను కాపాడేవాడు హీరో అని, ప్రస్తుతం మాత్రం హీరోయిజం అంటే అడవులను నరికి స్మగ్లింగ్ చేసేవాడుగా హీరోగా అంటూ సినిమాల్లో చూపిస్తున్నారు అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే ప్రస్తుతం ఈ మాటలు మాత్రం పుష్ప 2 సినిమా గురించే అంటూ కూడా కొంతమంది అభిమానులు కూడా చెప్పడం కూడా జరిగింది. సోషల్ మీడియాలో ఈ మాటలు మాత్రం సంచలనం సృష్టిస్తున్నాయని చెప్పవచ్చు. పవన్ కళ్యాణ్ మళ్ళీ కొన్ని విషయాలను కూడా షేర్ చేసుకున్నాడు. అయితే నేను సినిమాకు చెందిన వ్యక్తినే, అయితే నాకు మాత్రం ఇలాంటి సినిమాలు మాత్రం వస్తే మాత్రం నేను ఆ సినిమాలను కూడా ద్వేషిస్తానంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. ఈ విషయాలు ప్రస్తుతం మాత్రం ఇక బన్నీ నటించిన పుష్ప 2 అతి కొద్ది రోజుల్లోనే విడుదల కానుంది. అయితే ఈ సినిమా రేట్ల విషయంలో మాత్రం పెంచుతారా, ఏమైనా చేస్తారా అన్నట్టు కూడా అభిమానుల్లో కూడా కొద్దిగా గందరగోళం సృష్టిస్తుంది. అయితే ఈ బన్నీ మాత్రం ఈ విషయాలపై ఇంతవరకు ఏం స్పందించలేదు. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న తర్వాత ఇంతవరకు దీనిపైన కూడా ఎలాంటి నోరు కూడా మెదపలేదు. ఆయన ప్రస్తుతం మాత్రం సైలెంట్గానే ఉన్నారు. అయితే ఆయన ప్రస్తుతం ఈ విషయంలో గందరగోళం మాత్రం నెలకొంది. రేట్ల విషయంలో మాత్రం ఆంధ్రప్రదేశ్లో అయినా తెలంగాణలో అయినా ఈ విషయంలో మాత్రం బన్నీకి సంబంధించిన పుష్ప 2 సినిమాకి రేట్లు పెంచరా అనే గందరగోళం కూడా అభిమానుల్లో ఉంది. ప్రస్తుతం బన్నీ మాత్రం తన సినిమాలు తను చేసుకుంటూ పోతున్నారు. ప్రస్తుతం ఆయన త్రివిక్రమ్ డైరెక్షన్లోను, బోయపా డైరెక్షన్లో కూడా సినిమాలు ఉన్నట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. పవన్ కళ్యాణ్ చేసిన ఈ సంచలన వ్యాఖ్యలకు మాత్రం కొంత బన్నీ ఫ్యాన్స్ కూడా గందరగోళం సృష్టిస్తుందని కూడా చెప్పవచ్చు. ఈ మధ్యకాలంలో ఒక ఇంటర్వ్యూలో మాత్రం మెగా ఫ్యామిలీకి సంబంధించిన నిహారిక కూడా ఇదంతా మీడియా చేస్తున్న భాగమే కానీ మేమంతా కలిసికట్టుగానే ఉన్నాము, మాకు ఎలాంటి గొడవలు లేవు అంటూ కూడా ఆమె చెప్పడం జరిగింది. కమిటీ కుర్రాళ్ళకు సంబంధించిన సినిమా ప్రీలీజ్ ఫంక్షన్లో కూడా నాగబాబు మాట్లాడుతూ సినిమా సొత్తు ఎవరిది కాదు, ఇది అందరిది, అన్ని కుటుంబాలు కూడా కలిసి చేసుకుంటూ ఎవరైతే కష్టపడతారో వాళ్ళదే ఈ సినిమా, అంతేగాని ఏ ఒక్క ఫ్యామిలీది కూడా కాదు అంటూ ఆయన కూడా చెప్పకొచ్చారు. అప్పుడు కూడా అల్లు అర్జున్ చరణ్ వీళ్ళంతా మా వాళ్ళే అని కూడా ఆయన పరోక్షంగా చెప్పడం జరిగింది. పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే దీనిపై కూడా కొద్దిగా బన్నీ ఫ్యాన్స్ కూడా గందరగోళానికి గురవుతున్నట్టు కూడా మనకు తెలుస్తుంది.